బాలు తన రూమ్కి తాళం వేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే రే 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 ఆగరా, ఏంటి మళ్ళీ రూమ్కి తాళం వేసావా, ఎందుకురా తాళం వేసావు, ఇప్పుడు శృతి వస్తే ఎక్కడ ఉంటుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు ఇలా అంటూ ఉంటాడు, మీరు ఆ విషయం ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాకముందు ఆలోచించాలి. ఇప్పుడు నా రూమ్ని ఇమ్మంటే నేను ఎలా ఇస్తాను, నేను ఇవ్వను కదా. వీడి భార్య వీడు కలిసి ఆ రూమ్లో ఉంటారా, నేనేమో మేడ మీద పడుకోవాలా, వాడి భార్య ఏమో మా రూమ్ని వాడుకుంటుందా, నా భార్య ఏమో ఇక్కడ కింద పడుకొని ఇక్కడ బయట బాత్రూమ్ వాడుకోవాలా, అస్సలు కుదరదు. ఎందుకంటే నేను నా భార్య మా ఇద్దరిది ఆ గది, మా ఇద్దరి గదిలో మేమే ఉంటాం, మీరు ఎవరైనా ఉండడానికి వీల్లేదు, వాడికి శృతికి అయితే అస్సలు ఇవ్వనని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి మీనా ఏమండి ఏమండి ఆగండి అన్నా సరే ఆగకుండా పట్టించుకోకుండా బాలు వెళ్ళిపోతాడు. అది చూసి రవి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మీనా అలా ఉండగా ప్రభావతి అయితే ఏంటి ఇదంతా నువ్వే కదే నీ మొగుడికి చెప్పావు, అందుకే కదే వాడు ఇలా చేస్తున్నాడు, నువ్వు నీ మొగుడు పక్కలో లేకపోతే ఒక్కరోజు పడుకోలేవా అని చెప్పి ప్రభావతి అందరి ముందు మీనాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది విని మీనా అయితే ఒక్కసారిగా ఛీ అత్తయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి తలదించుకుంటుంది. ఇక ప్రభావతి మాత్రం నువ్వే ఇవన్నీ చెప్పి ఉంటావు, నీ భర్తను నువ్వు కొంగు కట్టేసుకున్నావు కదా, నువ్వేం చెప్తే అదే వింటాడు వాడు అని చెప్పి ప్రభావతి అంటుంది. అది విని మీనా అయితే అయ్యో అత్తయ్య గారు నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.